నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం తెలుసండి. కుంటివారిని చూపునిచ్చాడు, మోగవారి చేత మాట్లాడించాడు, దయ్యాల పట్టిన వారిని విడిపించాడు, రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత లేపాడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు. చివరికి నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో బలైపోయాడు. ఏంటి బలైపోవడం ఎందుకు? ఈ లోకంలో మన కొరకు బలైన వారు ఎవరైనా ఉన్నారా? బలి చేసిన వారు ఉన్నారు. నిన్నగాక మొన్నే నేను ఇంటి దగ్గర కూర్చుని టీవీ నేను చూశాను. భార్య టీ పెట్టలేదని సుత్తితో కొట్టేశాడు ఒక అతను. దేంతోనండి? సుత్తితో కొట్టేశాడు. అక్కడికక్కడే చనిపోయింది. టీ ఆపాట అండి, మనిషి ప్రాణం ఆపాటి. టీ పెట్టలేదని, 10th క్లాస్ పోయిందని. ఈ లోకంలో మనుషుడు తనంతటను తాను బలి చేసుకుంటున్నాడు. కనుక పాపం వల్ల వచ్చి జీవితం మరణం. పాపము నుండి తప్పించబడాలి అని అంటే పాపం లేని వాడు ఈ భూమి మీదకి రావాలి. గమనించండి, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రావ చూపించలేడు. ఒక గుడ్డివాడిని త్రావ చూపించాలంటే కన్నులు ఉన్నవాడై కావాలి. ఒక పాపిని విడిపించాలని అంటే పాపము లేని వాడై కావాలి. అందుకు ప్రభువు యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం తల్లి అయిన మరియమ్మ గర్భములో పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించాడు. గర్భం ధరించి ఆయన జన్మంలో పాపం లేదు, ఆయన మాటలో పాపం లేదు. ఆమె కామ క్రోధ మద మోహము లేని దేవుడు. పిల్లరా, ఈ లోకంలో పాపము లేకుండా జన్మించిన దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన ప్రభువు యేసుక్రీస్తు ఒక్కడే. పిల్లరా, ఈ రోజు నువ్వు కానీ నేను కానీ మనం ఎలా పుట్టాం? తల్లిదండ్రులు కలయిక వల్ల పుట్టాం. అంటే మనకి ఏ పాపం ఉంది? జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. కనుక పాపం పోవాలి, పాపము లేనివాడు రావాలి, పాపము ఎరగిన వాడు రావాలి, పాపము కనుక్కున్నవాడు రావాలి, ఆ పాపమునకు విముక్తి కలుగు చేయవాడు రావాలి, ఆ పాపము నుండి తప్పించేవాడు రావాలి. ఎవరు వస్తారు? ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు. చివరకు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ కలువరి సిలువలో ఆ నిలువ కొయ్య మీద, ఆ అడ్డు కొయ్య మీద నీ కొరకు నా కొరకు ఆయన 40 కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిని, ఆయన ప్రక్కలో పల్లెకు పోటు పొడిపించుకొని, ఆయన చేతిలో మేతులు కొట్టించబడి, ఆయన సమాధి చేయబడి, ఆయన మరణము నుండి మృత్యుంజయుడిగా లేచాడు. గమనించండి, అనేకమైన గ్రంథాలు సెలవిస్తున్న మాట ఏంటంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవసికం తద రక్తం పరమాత్మైన పుణ్యదాన బలేగమహ. అంటే సర్వ పాపం అంటే ఏ పాపం? కంటితో చూసే పాపం, నోటితో మాట్లాడే పాపం, అంతరంగంతో చేసిన పాపం, ఆలోచనతో చేసిన పాపం, నడకతో చేసిన పాపం, మాటలతో చేసిన పాపం, జీవితంలో తలపులో చేసిన పాపం. మా ఊర్లో ఎంకన్న ఒక అతను ఉండేవాడు, వ్యాపారం చేసేవాడండి. ఆయన బరువు కసి ఒక గుండి ఆల్రెడీగా కింద పెట్టేసేవాడు. కేజీ బరువు ఒక 4 పళ్ళెంది కేజీ అయిపోయింది. ఒకసారి నేను కూడా కొనడానికి వెళ్ళాను. ఏంటంటే ఆయన తేలిపోయిందని కింద నేను చూస్తే కింద ఒక గుండి ఉంది. మనకు అర్థం కాదు అది పాపం అని. ఏదో మనకు చేతిలోకి డబ్బులు వస్తుంది కనుక పర్వాలేదు అనిపించింది. తర్వాత తెలిసింది. ఆయన చెప్పాడు, అయ్యో నేను చూసుకోలేదండి చూసుకోలేదండి. చూసుకోకుండా కొన్ని పొరపాట్లు జరిగితే తప్పు లేదు, కానీ చూసుకునే కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంటాయి. నేను చెప్పనా, పాపము వలన వచ్చి జీవితం మరణం. ఈరోజు మన 10 రూపాయలు ఎగస్ట్రా రావచ్చు, ఈరోజు 100 రూపాయలు ఎగస్ట్రా రావచ్చు. ఏ రోజైనా ఆ పాపం మనకి తిరిగేసేస్తాడు. అందుకు పాపము కావాలి, విడుదల కావాలి. అందుకన్నాడు సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవసికం అన్నాడు. అంటే నీ పాపం పోవాలంటే రక్తం అవసరమాట. అనేకమైన గ్రంథాలు సెలవిస్తున్న మాట ఏంటంటే ఆ రక్తము మనుషుల రక్తం కాదు, ఆ రక్తము పశువుల రక్తం కాదు, ఆ రక్తము గొర్రెల రక్తం కాదు, ఆ రక్తము మేకల రక్తం కాదు, ఆ రక్తము పక్షుల రక్తం కాదు, ఆ రక్తము ఈ లోకంలో ఏ రక్తము కాదు. పాపము లేని వాడు రావాలి, అది నిజమైన రక్తం. గమనించండి, నేను తప్పు చేశాను అనుకోండి, నేను పాపం చేశాను, నేను అబద్ధం ఆడాను, నేను దొంగతనం చేశాను కదన్నా, నాకు బదులుగా ఒక కోడి నేను చంపేస్తే నా పాపం ఎలాగపోతుందండి? కోడిలో 2 గుణాలు ఉంటాయి, మనిషిలో 3 గుణాలు ఉంటాయి. కోడిలోకి 1 శరీరము, 2 ప్రాణం.
మనిషిలో ఏముంది? ప్రాణం ఒకటి ఉంది, శరీరం ఒకటి ఉంది, ఆత్మ ఒకటి ఉంది. ఏమండు, జంతువులో ఒక ఆత్మ ఉంటే నువ్వు కత్తి పెట్టగానే కొత్త తన్నేదో. ఎందుకని నాకు పోయాలనుకుంటున్నావు? ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు? నేనంత పనిపోయి ఉంటా, నేనంత బలం లేని ఉంటా, రారా చూసుకోద్దు అని అంతా దానిదండి. నువ్వెంత అనినా, నువ్వెంత కోసుకున్నా, అరిసి కాలు చేతులు గిడగిడలు ఆడించుకొని కొట్టుకుని చనిపోతుందంట. అర్థమేటో తెలుసా? దానికి ఆత్మ లేదు. ఒక గొర్రెను కోయండి, చచ్చిపోతుంది. ఒక జంతువు కోయడానికి దానికి ఏమి జవాబు ఇవ్వదు. మనిషి దగ్గరికి వెళ్ళు, పొరపాటున కాలు మొట్టుకుంటున్నా, సారీ బ్రదరు అన్న, సారీ అన్న అనకపోతే గోపోయిపోతుంది. కారణం ఏంటి? మనిషిలో ఉన్న పాపం విడుదల పొందాలంటే, మనిషిలో ఉన్న పాపం తప్పించబడాలంటే పాపం లేనివాడు రావాలి. ఒకసారి చేతులు అందరూ పైకెత్తుదాం. పాపం లేనివాడు ఎక్కడి నుండి ఉన్నాడండి? ఏ ఊర్లో దొరుకుతాడండి? ఎక్కడున్నాడండి? ఏ దేశంలో ఉంటాడు? ఏ ప్రాంతంలో ఉంటాడు? ఏ మార్కెట్లో దొరుకుతాడు? ఏ బజార్లో దొరుకుతాడు? ఏ మందుల షాపులో దొరుకుతాడు? ఏ బీర్ షాపులో దొరుకుతాడు? ఏ బీచ్ లో దొరుకుతాడు? ఏ ఓడలో దొరుకుతాడు? ఏ పప్పుల్లో దొరుకుతాడు? ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ దొరకడండి? సర్వశక్తి గల దేవుడు ఒకే దగ్గర ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని ఒక భక్తుడు చెప్తే అన్నాడు, నీ హృదయంలోని ప్రతి అలవాట్ల నుంచి విడిపించబడాలంటే ఆ హృదయాన్ని కలుగు చేసిన ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఒక తెలుసు, ఇక్కడ కంచెలు ఎక్కడ ఉంది? ఒక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక భక్తుడు అంటున్నాడు, మీరు అలాగ ఉన్నాడా? దేవునికి స్తోత్రం. పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకో నేను పుట్టానని, బ్రతుకుతూ నీవు ఏడుస్తావు, ఎలా ఇలను బ్రతకాలని నేను, పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీవు, పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీవు, అయ్యో నేను పోతున్నా లేయని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుట్టగానే నీవు ఏడుస్తావు. ఎలా ఏడుస్తాడండి? పుట్టిన వెంటనే అంటాడు, ముదిరి పట్ట, నన్ను చేసుకుంటావా అని అంటుంటారు. నాకు అన్నడం ముదిరి పండ. ఒరే బావా, ఒరే మామ, ఒరే తాత అప్పుడే ముదిరిపోయాడండి. ఎందుకు ఏడ్చాడో తెలుసా? వినండి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ఏడ్చాడంటే, నా తల్లి గర్భంలో 9 మాసాలు పాపం ఎరగకుండా ఉంటాను, మోసం ఎరగకుండా ఉన్నాను. 9 మాసాలు ఎవరికి మోసం చేయలేదు, ఎవరికి అబద్ధం ఆడలేదు. దేవా, ఈ పాప లోకంలో నన్ను ఎందుకు పుట్టించావు? ఈ పాపంలో నన్ను ఎందుకు పుట్టించావు? పుట్టగానే ఎలాగేడ్చాడటండి తిమోతి గారు. ఏంటండి చెప్పరు? అమ్మ ఎలాగేడ్చాడు? అని సరే కొంతమంది పక్క నుండి బొక్కల మీద పొడిచి ఎంత ముదిరిపోంటాం, ఎంత ముదిరిపోవడం తెలుసండి. అబ్బా, అందుకే ఎంత లావుగా పుట్టాడు, ఎంత దడసగా పుట్టాడు, ఎవరో మడాలు చూడు ఎంత బాగుందో. నేను చెప్పనా ఎందుకు ఏడ్చాడు? పోను సరే, పుట్టేటప్పుడు ఏడ్చాడు, వ్యాపారం చేసినప్పుడు, ఉద్యోగం చేసినప్పుడు ఏడాలి కదండి, అప్పుడు ఏడిపే. పుట్టేటప్పుడు నువ్వు ఏడుస్తావు, బ్రతుకుతూ ఏడుస్తావు. బ్రతుకుతో ఏ ఏడిపండి? విల్సన్ గారు ఏ ఏడిపండి? బ్రతకలేక. ఎలాగరా బాబు, అప్పు తెచ్చి వ్యాపారం చేయాలనుకుంటున్నాం, సాయంత్రికి సెలకపోతే అప్పు క్లియర్ అవ్వదు. సాయంత్రం రాగా అని సీట్లో వస్తాడు, ఇంటికి ఏంటి డబ్బులు కట్టావా? నిన్ను నమ్మే కదా డబ్బులు ఇచ్చినాను, నిన్ను నమ్మే కదా ఇచ్చినాను, నువ్వు కట్టబద్దు రేపు నుంచి నన్ను అడగద్దు అని అంటాడు. అది ఒక రకమైన ఏడుపు. పోనీ సరే, పుట్టేటప్పుడు ఏడ్చాడు, బ్రతుకుతూ ఏడుస్తున్నాడు, ఇప్పుడు పోయేటప్పుడు ఏడుపు. పోతున్నాడు ఏడుపు. ఏం ఏడుపండి? నన్ను వదిలి వెళ్ళిపోతానవా? ఒరే నా దేహం మారిపోయినావరా? ఒరే నన్ను వదిలి వెళ్ళిపోతానవా? నీ పిల్లలు ఎవరు పెంచుతారా? ఈ వ్యాపారం ఎవరు చేస్తారా? ఇక్కడికి ఎవరు వస్తారా? అక్కడికి ఎవరు వస్తారా? నన్ను ఎవరు పట్టించుకుంటారా అని ఏడుపు. వినండి. ఒక ఊర్లో 2 అన్నదమ్ములు దెబ్బలాడుకుంటున్నారు. ఎలా దెబ్బలాడుకుంటారు? రే నేను సత్య నువ్వు రావద్దు, నువ్వు సత్య నేను రావు అని అంటున్నాడు. నా తెలియకొడుతాను, సచ్చేటప్పుడు పొరపాటు నెలకు వచ్చాడు, ఎందుకు వచ్చావు అని అడుగుతాడండి. ఏనండి ఎక్కిరించామని అబ్బాయి
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు అన్నదమ్ములు దెబ్బలాడేసుకుంటున్నారు. ఏమంటున్నారు? నేను సత్తే నువ్వు రావద్దు, నువ్వు సత్తే నేను రాని అంటున్నాడు. ఓ శభాసరా, చాలా పౌరుషంగా ఉన్నారు అనుకున్నాను నేను. పొరపాటున సచ్చాడు అనుకోండి. ఇలా వచ్చారు, అన్నయ్య వచ్చారా నీ శవం చూడడానికి అంటే, ఎందుకు నా శవం దగ్గరికి వచ్చాడు అడుగుతాడండి. బ్రహ్మాండి ఇదంతా ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నా. రేపు నీది కాదు సుమా. ఇక్కడ చక్కటి వ్యాపారం చేసి చేతి నిన్న డబ్బులు సంపాదించుకొని మంచి ఆరోగ్యం పొంది ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తామని గ్యారంటీ మనకు లేదు. ఏ క్షణం ఎలా ఉంటామో తెలియదు, ఏ దినం ఎలా ఉంటామో తెలియదు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ప్రయాసపడి భారమును మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. విశ్రాంతి కావాలనుకుంటున్నావా? నెమ్మది కావాలనుకుంటున్నావా? సుఖము కావాలనుకుంటున్నావా? నువ్వు వ్యాపారంలో అభివృద్ధి చెందాలనుకుంటున్నావా? నీ పాపాలు క్షమించబడాలనుకుంటున్నావా? నీ వ్యసనం నుంచి తొలగించబడాలనుకుంటున్నావా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఇదిగో దైవ సేవకులు మీ పక్కనే ఉన్నారు. ఈ పరిసర ప్రాంతంలో మా తమ్ముడు ఇజ్రాయేల్ చక్కని పరిచయం చేస్తున్నాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన పరుడు మోకరించి ప్రార్థన చేస్తాడు. నేను చెప్పనండి, ఆలస్యం చేస్తే అమృతం కూడా ఏమైపోతుందట. నేను చెప్పండి, కొంచెం చెప్పండి. నువ్వు ఆలస్యం చేస్తే ఏమైపోతుంది? విషమైపోతుంది. అమృతము కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయం అయిపోక మునిపే, నీ జీవితం కాలగర్భంలో కలిసిపోక మునిపే, నీ బ్రతుకు నాశనం అవ్వక మునిపే సొంత రక్షకుడైన యేసుక్రీస్తుని అంగీకరించు. ఇదే చివరి సమయం. రేపు ఉంటామో లేదో తెలియదు కనుక ప్రభు నమ్మండి, రక్షణ పొందండి. ఈ మాటల ప్రభు మన వినికిడిలో దీవించును గాక.